రైట్ గా డీటెయిల్స్ చూద్దాం. సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారితో హైదరాబాద్ విజయవాడ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది. దీనితో రోడ్లన్నీ రద్దీగా మారాయి. రామోజీ ఫిలిం సిటీ వద్ద జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వాళ్లతో బస్టాండ్లు కిక్కిరిశాయి. ఎక్కువ మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికుల కొరకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. కలిగి లేపడం వల్ల సంక్రాంతి పండుగ కదా, రద్దీగా ఉండదని చెప్పి మేము బస్సు ప్రిఫర్ చేస్తాము. కానీ పండగైనా కానీ బస్సులు ఫెసిలిటీ కూడా బాగా పెట్టారు. టెంట్లో వేసి అందరూ ఉండడానికి కూడా బాగా ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. బస్సులు కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమైనా చేస్తారు అనుకున్నాం, కానీ రీజనబుల్ రేట్ మీద మాకు టికెట్ దొరికింది. ఈసారి బస్సులు వెళ్ళడం మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆర్టీసీ కూడా బాగానే ఫెసిలిటీని అరేంజ్ చేస్తున్నారు. 6 months ఇంటర్న్షిప్ కనేసి వచ్చాను. 6 months కంప్లీట్ అయిపోయాయి. సెలవులకని ఇంటికి వెళ్తున్నాను. చాలా హుషారుగా ఉంది. ఇప్పుడప్పుడు ఇంటికి వెళ్దామని, ఇన్ని రోజులు ఇక్కడ ఉండి ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్దామని చూస్తున్నాను. బస్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇంకా 9 o'clock బస్సు వస్తే వెళ్దాం అనుకుంటున్నాను. హైదరాబాదు ఎంతసేపు? ఒక 20 minutes అవుతుంది. ఇక్కడ నుంచి శ్రీకాకుళము నా జర్నీ. శ్రీకాకుళం వరకు మేము వెళ్ళాలి. అంటే పండగ కోసం వెళ్తున్నాను. విషింగ్ యూ ఆల్ హ్యాపీ సంక్రాంతి. అండ్ ఎల్బీ నగర్లో చాలా రష్ ఉంది. అందరు ఫెస్టివల్స్కి వాళ్ళ ఊరికి వెళ్తున్నారు. అండ్ దిస్ ఈజ్ రిలీజియస్ ఫెస్టివల్ వేర్ ఎవ్రీవన్ గోస్ టు దేర్ ఓన్ విలేజెస్ టు సెలబ్రేట్ సంక్రాంతి వెల్. భోగి, సంక్రాంతి, కనుమ, ఈసారి 5 days హాలిడేస్ వచ్చాయి. సో ఎవ్రీవన్ ఆర్ ఎంజాయింగ్ అ లాట్. ఇక్కడ చూస్తే చాలా రష్ ఉంది. అండ్ ఎవ్రీవన్ ఆర్ going to their native places. Sankranti is a festival where we get to meet all our family members and where we are enjoying the nature. And it's a festival of crops, so we enjoy a lot. And wishing you the Sankranti brings good health and wealth and prosperity. Thank you. ప్రతి సంవత్సరం నేను పండగకి ఊరికి వెళ్తూ ఉన్నాను, కానీ బస్సులు ఇప్పుడు చాలా రద్దీ అవటం వల్ల టికెట్స్ కూడా ఎక్కువ చిక్కట్లేదు. అందుకని ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటాను. చాలా ఆనందంగా ఉంటుంది ఇంటికి వెళ్ళినప్పుడు. ఒక 3 రోజుల కోసం వెళ్ళి ఒక సంవత్సరం అంతా గుర్తుపెట్టుకోవడానికి ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటాను. అంతే. 10 years నుంచి నేను వెళ్తూనే ఉంటాను. పెద్ద పండుగ ఇంతే రద్దీ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇంకా జాబ్ చేసే వాళ్ళు అందరూ వెళ్తూ ఉంటారు కాబట్టి ఇంకా అప్పుడు మీద కంటే ఇప్పుడు ఇంకా చాలా రద్దీగా ఉన్నట్టుంది. టికెట్స్ చిక్కడం కూడా చాలా రేరు. ఎప్పుడో 1 month బ్యాక్ బుక్ చేసుకుంటేనే ఇప్పుడు టికెట్స్ చిక్కాయి. ఇప్పుడేమో అంతా లేవు టికెట్స్. టికెట్ బుక్ చేసుకున్నాను. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే సంక్రాంతి సందర్భంగా ప్రస్తుతం హైదరాబాద్ లోని ఏదైతే సొంతులకు వెళ్లేందుకు కూడా అందరూ కూడా పయనమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ రహదారిపై వాహనాలు ట్రాఫిక్ జామ్ కూడా పూర్తిగా నిండిపోయిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా సంక్రాంతి సందర్భం మొదలవడంతో కూడా పట్నం ఖాళీ చేసి సొంతూళ్ళకు అయితే ప్రస్తుతం అందరూ కూడా బాధపడ్డారని చెప్పొచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి బస్ స్టాండ్ వద్ద అయితే ప్రస్తుతం బారులు తీరారు. దీంతో ఏదైతే బస్ స్టాండ్ ప్రయాణికులతో కూడా పూర్తిగా రద్దీగా మారిందని చెప్పొచ్చు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయడంతో ఆర్టీసీలో ప్రయాణించేందుకు కూడా చాలా మంది ఆసక్తి అయితే చూపిస్తున్నారని చెప్పొచ్చు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలు చేసేందుకు కూడా అధికారులు అన్ని చర్యలు కూడా తీసుకున్నారు. చాలా మంది తమ సొంత వాహనాల్లోనే కాకుండా ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, ముఖ్యంగా ఇటు ట్రైన్స్ తో పాటు అన్నిటిలో కూడా ప్రయాణాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ ప్రతి 10 నిమిషాలకు ఒకసారి బస్సు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులు దృష్టిలో పెట్టుకుని నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికుల కొరకు ముఖ్యంగా రోజువారీగా బస్సులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుల కొరకు కూడా ఇక్కడ నుండి ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రయాణికుల సౌకర్యం కొరకు అయితే కూర్చోవడానికి సీట్లు, అలాగే మొబైల్ టాయిలెట్లు, అలాగే వాటర్ ఫెసిలిటీ, అలాగే ఎమర్జెన్సీ కొరకు అన్ని రకాల సౌకర్యాలను కూడా ఇప్పటికే ఆర్టీసీ అధికారులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రైవేట్ వాహనాల్లో అధిక డబ్బు ఛార్జీలు ఉండడంతో కూడా చాలా మటుకు కూడా అందరూ ఏదైతే ముఖ్యంగా సొంత వాహనాలను అయితే ప్రిఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఏదైతే సంక్రాంతి సెలవులు అంటే వరుసగా సంక్రాంతి సెలవులు కావడంతో కూడా ఇటు పూర్తిగా ఏదైతే హైదరాబాద్ కూడా ఖాళీ అవుతుంది. ముఖ్యంగా రహదారులతో పూర్తిగా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్న నేపథ్యంలోనే ముందస్తుగా పోలీసులు కూడా ఏదైతే కొన్ని రీజన్స్ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా రాచకొండ పరిధిలోని టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ ఇబ్బంది పడకుండా కూడా ముందస్తుగా వాహనదారులు ఏదైతే ఫాస్ట్ ట్యాగింగ్ కూడా రీఛార్జ్ చేసుకోవాలని కూడా పోలీసులు అయితే సూచిస్తున్నారు. అలాగే మరొక పక్క
ఏదైతే మరో 2 రోజుల్లో సంక్రాంతి రానున్న నేపథ్యంలో కూడా ఇటు పోలీస్ అధికారులు అలాగే అటు ఆర్టీసీ ట్రావెల్స్ కి సంబంధించి ఇటు ట్రైన్స్ కావచ్చు, బస్సెస్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ కుమార్.